హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, ఆడవారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వీడియో బాగుంటుంది, చివరిదాకా చూడండి. ఎందుకంటే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయిని అర్థం చేసుకుంటే లవ్‌లో సక్సెస్ వస్తుంది. అమ్మాయిని అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. అమ్మాయిలను అర్థం చేసుకుంటే అమ్మాయిలతో చక్కగా స్నేహం, అలాగే వారితో సాన్నిహిత్యం ఇలా అన్నీ పొందవచ్చు. మరి ఇంకా ఆలస్యం దేనికి? వీడియో బాగుంటుంది, చివరిదాకా చూడండి. అబ్బా! ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టంరా బాబు! అదో బ్రహ్మ విద్య. ఈ ఆడవారి మనసులో ఏముందో కనిపెట్టడం ఎవ్వరి తరమూ కాదు అనే మాటలు మనం సహజంగా ఈ సమాజంలో వింటూనే ఉంటాం. ప్రతి మగవాళ్ళు ఈ డైలాగ్ చెప్తూనే ఉంటారు. చాలామంది మగవాళ్ళు తమ భార్యలు లేదా తమ ప్రియురాళ్ళ మనసును అర్థం చేసుకోవడం అనేది ఒక పెద్ద సవాల్గా భావిస్తూ ఉంటారు. అదో పెద్ద టాస్క్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు డీకోడ్ చేయాల్సిన పజిల్స్ కాదు. అమ్మాయిలు పరిష్కరించలేని గణిత సమస్యలు కాదు. అమ్మాయిలు కూడా అందరిలాంటి మనుషులే. కాకపోతే వాళ్ళది కాస్త భిన్నమైన ఆలోచనా విధానం కలిగి ఉంటుంది. అలాగే వాళ్ళు భావోద్వేగాలు చాలా లోతుగా కలిగి ఉంటారు. అయితే సాధారణంగా మగవాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం దిశగా సాగుతూ ఉంటుంది. మగవాళ్ళు ఏదైనా సమస్య ఎదురైందంటే దానికి పరిష్కారం కనిపెట్టాలి అని చూస్తూ ఉంటారు. అమ్మాయిలు ఏదైనా బాధగా ఉన్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించాలి? అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో ఆడవారికి కావాల్సింది తమ సమస్యకు పరిష్కారం కాదు, తన బాధలు ఒకరు వినాలి అని చూస్తారు. తమను ఒకరు అర్థం చేసుకోవాలి అనే భరోసా ఆడవారికి కావాలి. ఆడవాళ్ళు చెప్పేది ఓపికగా విని, నీ సమస్య నాకు అర్థమవుతుంది అని ఒక్క మాట అంటే చాలు. అది ఆడవారికి 1000 పరిష్కారాలతో సమానం అవుతుంది. ఆడవారిని అర్థం చేసుకోవడం అనేది ఓ తలనొప్పిగా మారినప్పుడు, దాన్ని ఒక టాస్క్‌గా మగవాళ్ళు భావించినప్పుడు, వాళ్ళు దాన్ని ఒక భారంగా తీసుకుంటారు. కానీ ఆడవారిని అర్థం చేసుకోవడమే ఒక జర్నీగా మగవాళ్ళు భావిస్తే, ఆ బంధం చాలా నేచురల్‌గా సాగిపోతూ ఉంటుంది. అమ్మాయిని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆమె ప్రవర్తనను గమనించండి. ఆమె చెప్పేది శ్రద్ధగా వినండి. దానికి ప్రేమగా స్పందించండి. ఆమె రోజంతా ఆఫీసు పనిలో అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీతో మాట్లాడే విధానంలో కాస్త విసుగు కనిపించవచ్చు. కాబట్టి దానిని వ్యక్తిగతంగా తీసుకోకుండా, ఈరోజు పని ఎక్కువైనట్లుంది, అలసిపోయినట్లు ఉన్నావు అని అడిగి చూడండి. ఇక మీపై ఆమెకు ప్రేమ, గౌరవం రెట్టింపు అవుతాయి. మహిళలు తమ భావాలను వ్యక్తపరిచే ముందు ఎదుటివారి మూడ్ ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈయనతో ఈ విషయం మాట్లాడితే ఎలా స్పందిస్తాడో అని సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. కానీ చాలామంది పురుషులు వాళ్ళు చెప్పేది ఎప్పుడైనా ఎలాగైనా చెప్పేస్తారని, దానిని వాళ్ళు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆడవారికి, మగవారికి మధ్య ఉన్న ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు కనుక గమనిస్తే, అర్థం చేసుకుంటే చాలా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. సాధారణంగా మహిళలకు సహనం, ఓపిక అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళు ప్రేమ సంబంధాలకు ఎక్కువగా విలువను ఇచ్చి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఆడవారికి ఇతరులను అర్థం చేసుకోవడం అనేది సహజంగా అబ్బుతుంది. అదే మగవారికైతే సహనం కాస్త తక్కువ కాబట్టి వెంటనే సమస్యకు పరిష్కారం రాకపోతే అది వైఫల్యంగా, కష్టమైన టాస్క్‌గా భావిస్తూ ఉంటారు.
ఇదిగో ఇదే ఆడవారికి మగవారికి మధ్య ఉన్న వ్యత్యాసం. దీనిని మగవాళ్ళు కనుక అర్థం చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ప్రేమ బంధాలు, అలాగే భార్యాభర్తల బంధాలు, స్నేహాలు ఇవన్నీ కూడా చక్కగా అమరికలు లేకుండా కొనసాగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.